Hi students, welcome to IQ Academy. EBSET Maths Tricks లో ఈ సెషన్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన ట్రిక్ 1 చూడబోతున్నాం. ఈ ట్రిక్ దేనికి బేస్డ్ అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కు ఆర్డర్ డిగ్రీ ఎలా కనుక్కోవాలి, ఏమైనా స్పెషల్ కేసెస్ ఉన్నాయా అనే దాని గురించి ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీని కనుక్కోవాలి. ట్రిక్ 1, ఆర్డర్ అంటే ఏమి అసలుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు dy/dx ఉందనుకోండి, ఇది ఒక్కసారి డెరివేట్ చేసామని, అంటే y అనే దాన్ని ఒకసారి డెరివేట్ చేసాము కాబట్టి దీని ఆర్డర్ ఎంత అని చెప్తామంటే 1 అంటాం. దీన్ని ఇంకోసారి డెరివేట్ చేస్తే yని అప్పుడు ఏం రాస్తామంటే d²y/dx² అని రాస్తాం. అంటే ఇక్కడ ఆర్డర్ ఎంత అందింది, ఆర్డర్ 2 అని. ఇంకోసారి డెరివేట్ చేస్తే d³y/dx³, దీని ఆర్డర్ ఎంత అంటే 3. సో ఎన్నిసార్లు అయితే మనం ఇచ్చిన y అనే ఫంక్షన్ డెరివేట్ చేసామో అది ఆర్డర్ అవుతుంది. అందులో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వీటిలో ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉందో దాని ఆర్డర్ అంటాం. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో d²y/dx² ఉంది, d³ లేదు, ఇంకా dy/dxలు అన్నీ ఉన్నాయి. అప్పుడు దాని ఆర్డర్ ఎంత అంటే హైయెస్ట్ పవర్ది, హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్నే ఆర్డర్ అని పిలుస్తాం. ఈ హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కదా, దీని పవర్లో ఏముందో దాన్ని డిగ్రీ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఎలా అనేది, చూస్తూనే ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఇది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. d²y/dx² హోల్ పవర్ 4 ప్లస్ 3dy/dx మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. హైయెస్ట్ ఆర్డర్ ఏదంటే డెరివేటివ్స్లో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, కాబట్టి దీని ఆర్డర్ డైరెక్ట్గా ఏమని రాస్తాం, 2 అని రాసేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ కూడా ఉంది, అంటే d²y/dx² అనేది ఉంది ఇక్కడ. దీని పవర్లో ఆర్డర్ ఏదైతే ఉందో దాని పవర్లో ఏదైతే నంబర్ ఉందో, ఆర్డర్ ఉండే దాని పవర్లో ఉండే నంబర్ నువ్వు ఏమని పిలుస్తామంటే మనం డిగ్రీ అని పిలుస్తాం. సో దీని డిగ్రీ ఎంత అంటే 4. ఈ విధంగా డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఎంసెట్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి ఆర్డర్ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది ఇంకో క్వశ్చన్ చూద్దాం. d³y/dx² మైనస్ 4 d²y/dx² హోల్ క్యూబ్ ప్లస్ 3dy/dx మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో మనం కన్నా బాగా గమనించినట్లయితే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ కూడా ఉంది. ఏదైతే లాస్ట్ ఉందో అంటే థర్డ్ ఆర్డరే కదా పెద్దది, కాబట్టి ఆర్డర్ 3 అవుతుంది. ఇక డిగ్రీ ఎలా కనుక్కోవాలి అంటే హైయెస్ట్ పవర్ చూడకూడదు ఇలాగ 3 అని. ఆర్డర్ ఏదైతే ఉందో దాని పవర్లో ఏముందో చెక్ చేయాలి. ఇప్పుడు d³y/dx³ పవర్లో ఏమీ లేదు కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది, పవర్లో ఏం లేకపోతే 1 అని తీసుకోవాలి. సో d³y/dx³ పవర్లో 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. ఈ విధంగా ఆర్డర్ అండ్ డిగ్రీ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే ఏదైనా క్వశ్చన్ ఎలాగంటే, ఇప్పుడు d³y/dx² ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ఉండి దీని పవర్లో 1/5 ఉందనుకుందాం. ఇలా ఫ్రాక్షన్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫ్రాక్షన్ లేకుండా చేసుకోవాలి.
ఫ్రాక్షన్ లేకుండా చేయాలంటే రెండు పక్కల ఏం చేయాలి, హోల్ పవర్ 5 రాసుకోవాలి. d³ y/dx³ హోల్ పవర్ 5 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/5 5 క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 1/5 ఉంది, పవర్లో 5 రాసినాం, 5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ ఎక్కడ లేదు, ఇంకా ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఇంకా ఆర్డర్ అండ్ డిగ్రీ రాసేయచ్చు మనం. ఆర్డర్ ఎలా రాస్తామంటే ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది థర్డ్ ఆర్డర్, ఆర్డర్ 3 డైరెక్ట్గా. ఇక ఆర్డర్కు పవర్లో ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ అని పిలుస్తాం. ఆర్డర్ 3 కాబట్టి దీని పవర్లో ఏముందో చూసుకోవాలి, 5. ఈ విధంగా మనం ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది కనుక్కోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. d²y/dx² హోల్ పవర్ 3/2 is equal to dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ y హోల్ పవర్ 2/3 ఉంది. ఫ్రాక్షన్ అనేది ఎక్కడా ఉండకూడదు, ఏ dy/dxకు ఫ్రాక్షన్ ఉండకూడదు కాబట్టి ముందు ఫ్రాక్షన్ లేకుండా చేసుకుందాం. స్క్వేరింగ్ ఇక్కడ క్యూబింగ్ చేయాలి, అంటే హోల్ పవర్ 6 చేయాలి. పవర్లో రెండు పక్కల 6 రాసుకుందాం. 2 1s 2 3s పోతుంది, 3 1s 3 2s. అప్పుడు ఇటుపక్క ఫ్రాక్షన్ ఉండదు. d²y/dx² హోల్ పవర్ 3 3s 9 dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ y హోల్ పవర్ 2 2s 4. ఇప్పుడు దీని నుంచి డిగ్రీ అండ్ ఆర్డర్ రాయాలి. సో ఆర్డర్ రాసుకుందాం. ఏ ఆర్డర్ డెరివేటివ్ ఉందనేది బాగా గమనించండి. dy/dx ఉంది, d² ఉంది, d² ఎక్కువ ఉండేది అంటే ఆర్డర్ 2. ఇక్కడ డిగ్రీ చూడాలి, ఆర్డర్ 2 ఏదైతే ఉందో దాని పవర్లో ఏముందో చూడాలి, హైయెస్ట్ 9. సో ఈ విధంగా ఆర్డర్ అండ్ డిగ్రీ సింపుల్గా రాసేయచ్చు. కొన్ని కేసెస్లో ఎటువంటి కేసెస్ అంటే కాస్ ఆఫ్ d²y/dx² ప్లస్ dy/dx ప్లస్ 7 is equal to 0 ఇలా ఉందనుకోండి. సో దీని ఆర్డర్ అయితే ఏమవుతుందంటే ఆర్డర్ dy/dx ఉంది, సెకండ్ డెరివేటివ్ ఉంది కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. కానీ దీని డిగ్రీ అడిగాడంటే ఏం చేయాలంటే ఇట్లా స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లాగరిథం ఉన్నప్పుడు, ఈ పవర్ ఉన్నప్పుడు, ఏమన్నా సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఇలా ఏం కనిపించినా కూడా డిగ్రీ అడిగితే ఏం రాయాలంటే నాట్ డిఫైన్డ్ అని రాసేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. d²y/dx² ప్లస్ 5 log dy/dx ప్లస్ 9 is equal to 0 ఇచ్చాడు అనుకుందాం. ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ ఉంది, సెకండ్ ఆర్డర్ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఆర్డర్ 2. ఇక డిగ్రీ ఎలా కనుక్కోవాలి, ఆర్డర్ 2 ఉంది కదా, దీని పవర్లో డిగ్రీ 1 ఉందని 1 రాస్తారు, అది రాంగ్ అయిపోతుంది. dy/dx ఒక్కసారి డెరివేటివ్ చేసిన దాని పక్కన లాగ్ కానీ సైన్ కానీ ఇవన్నీ ఉండకూడదు. అలా ఉంటే డైరెక్ట్గా ఏం రాసేయాలంటే నాట్ డిఫైన్డ్ అని రాసేయాలి. స్పెషల్ ఫంక్షన్స్ ఏవి ఉండకూడదు, కాస్ కానీ సైన్ కానీ సైన్ ఇన్వర్స్ కానీ లాగ్ కానీ. ఒకవేళ ఇన్వర్స్ ఉందంటే అటుపక్క పోయినప్పుడు అటుపక్క ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ d²y/dx² is equal to x ప్లస్ 7 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే d²y/dx² is equal to సైన్ ఇన్వర్స్ అటు సైడ్ పోతే సైన్ x ప్లస్ 7 అవుతుంది. ఇందులో y అనే దాంట్లో లేదు ఫంక్షన్ అనమాట. సో y ఫంక్షన్కు సైన్ కానీ కాస్ కానీ టాన్ కానీ వైకి వచ్చినా, dy/dxకి వచ్చినా, d²y/dx²కి వచ్చినా కూడా అప్పుడు డిగ్రీ నాట్ డిఫైన్డ్ రాయాలి. కానీ ఇప్పుడు రాయొచ్చు. ఇప్పుడు ఆర్డర్ ఎంత అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఉంది. ఇక్కడ డిగ్రీ ఎంత అంటే దీని హైయెస్ట్ పవర్లో ఎంత ఉందో చెక్ చేయాలి, 1. ఈ విధంగా ఆర్డర్ అండ్ డిగ్రీ మనం రాసేయచ్చు. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈప్సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.